ఆమె పార్టీ పదవి ఉంది, అధికార పదవి లేదు. అధికార పదవి ఉంటే జాతీయ హోదా తీసుకొస్తామని ఆ రోజు మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు పాలమూరు ప్రజలు నమ్మి ఆమెను ఎంపీ చేస్తే ఈ రోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి ఎందుకు జాతీయ హోదా తేలేకపోయిందో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తప్పుగా ఒప్పుకొని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కాంగ్రెస్ నాయకులందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ సంబంధించిన విషయం. కాంగ్రెస్ ఒక్కటే పోరాడుతుంది, కాంగ్రెస్కే సంబంధించిందని ఎవరు అనుకోవద్దు. ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి సంబంధించిన విషయం కనుక ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఈ రంగాలు పాల్గొనదు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్రతి వ్యక్తి కూడా ఈ బడ్జెట్కి ధర్నాలో భాగస్తుడే. అయితే ముఖ్యంగా మనకు ఈ ధర్నా అనేది బడ్జెట్లో మనకు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చూపించిన వివక్షతకు నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నాలో కూర్చోవడం జరిగింది. అయితే ఈ కారణం అతనికి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పొట్టు పెట్టుకున్నందుకు అక్కడ బడ్జెట్ బాగా కేటాయించారు. రాబో ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాలమూరు రంగారెడ్డిని కూడా జాతీయత కల్పించకుండా పాలమూరు పట్ల కూడా వివక్షత చూపిస్తూ ఉన్న డీకే అరుణ గారిని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆమెకు ఈ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కల్పించడంలో ఫెయిల్ అయినందుకు ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. పాలమూరులో ఉన్న ఇండస్ట్రియల్ కాండాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇక్కడ చదువులు, విద్యను, నైపుణ్యాన్ని అన్నింటి కూడా తుంగలో దొక్కుతున్నాయి బీజేపీ ప్రభుత్వాన్ని. వెంటనే మనం అందరము ఇప్పుడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రెడ్డి సాహబ్ और यहाँ महबूब नगर एमएलए साहब బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, పూర్తి వివక్షపూరితమైన ధోరణితోటి నిర్మలా సీతారామన్ గారు గత 9 సంవత్సరాలుగా మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. అందుకే దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆ రోజు నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టించి ఆమెతోటి జాతీయ హోదా ఇప్పిస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా ఉండే సుష్మా స్వరాజ్ గారు. మరి అంత పెద్ద నాయకురాలు చెప్పింది. అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో, ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తాం, నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు
సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తప్పిండ్రు. పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండ్రు. అందుకే ఈరోజు వాళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాం, మా పాలమూరు బిడ్డలు ఇక్కడ ఎంపీని కూడా గెలిపించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొంది. ఇది వారి బాధ్యత. ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డికి నిధులు సమకూర్చే బాధ్యత బీజేపీ ఎంపీలది, బీజేపీ కేంద్ర మంత్రులది, అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒత్తిడి పెంచాలి. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామికబద్ధంగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇంకోటి, శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా పోయే హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పిండ్రు. వాటికి కూడా నిధులు కేటాయించలే. రాష్ట్ర ప్రభుత్వం 12 లేన్ల హైవేను మేము మార్చాలనుకుంటున్నాము, మీరు నిధులు కేటాయించండి, రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామంటే దాని మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్ మనం చూస్తాం. ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి తాండూరు వరకు రైల్వే లైన్ కావాలి అని చెప్పి మనం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటా ఉన్నాం. ఈ డిమాండ్ గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు. కానీ దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. ఇంకా అనేక ప్రాజెక్టులు మా పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండే, తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే, కానీ అవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ను ఒక పక్షపాత ధోరణితోటి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్షపూరితంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నందుకు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మా మిత్రులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా గతంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించేవారు. మీరు అడుగుతలేరు, అడిగితే అడగండి అమ్మైనా పెట్టరు, మీరు అడగాలి కదా, ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సాకును చూపించారు. మరి ఈ రోజు ఏం సాకు చూపిస్తారు? ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఢిల్లీకి పోతే అన్ని మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి, నిధుల గురించి ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నారు, వినతి పత్రం ఇచ్చుకున్నారు, రిక్వెస్ట్ చేసుకున్నారు. అయినా కూడా చెల్లించలేదు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి, బీజేపీ నాయకత్వం తెలంగాణ పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది. ఆంధ్ర ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ పట్ల చూపించట్లే. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి తాకే విధంగా మనం అందరం కూడా వాట్సాప్ లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వివక్ష చూపిస్తున్న ఈ సౌతి తల్లి ప్రేమ ఢిల్లీలోని పెద్దలకు, బీజేపీ పెద్దలకు పోయేటట్టుగా మన అందరం కూడా వారం రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులకు, కేంద్ర మంత్రులకు, ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులకు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ కి, బీజేపీ జాతీయ అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా పంపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్. ఈ సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అలసత్వం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కంటే ముందు జరిపే సమాలోచనలో ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో పూర్తి డాటాతో సహా వారికి నివేదికలు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది ఈ రాష్ట్రంలో అన్న ఒకే ఒక కారణంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తూ ఉన్నారు. అదే బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికమైన నిధులు కేటాయించుకుంటా ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు నిధులు కేటాయించుకుంటే మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో కోత విధిస్తే అది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. నేను గౌరవ కేంద్ర మంత్రులను, గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. 8 మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, రావాల్సిన నిధులు కానీ, గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసనలు ఇంకా ఇలాగే కొనసాగుతాయి.
అది మా ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి మా గాంధీ భవన్ నుంచి మా పిసిసి అధ్యక్షుల వారు తెలియజేసిండ్రు. వాళ్ళ ఆదేశానుసారం పార్టీ ఆదేశాలు ఎట్లుంటే అట్లా చేస్తాం. ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడమే కాకుండా పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ వివక్ష నిరసనగా ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమంలో చాలామంది ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచి ఈరోజు గాడిద పళ్ళు దొమ్ముకుంటూ తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక్క దగ్గర అంటే ఒక దగ్గర ప్రశ్నిస్తలేరు. సో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఈరోజు నమ్మి బీజేపీ పార్టీని నమ్మి 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి తీసుకురాలేదంటే వాళ్ళు ఏ విధంగా బీజేపీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కష్టపడుతూ ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. లక్షల రూపాయలు ట్యాక్సులు కట్టినా కూడా ఆ ట్యాక్సుల రూపకంగా వాళ్ళు తీసుకున్న డబ్బులలో మనకు దక్కాల్సిన వాటను మనకి ఇవ్వకుండా ఈరోజు బీజేపీ మోసం చేస్తుంది. కాబట్టి ఈ నిరసనలు అనేటివి కొనసాగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.